సార్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆయన హీ హాస్ వార్న్డ్ బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే టర్కీ ఇది సంక్లిష్ట పరిస్థితి, నాటోలో ఉంది. సాటి ఇస్లామిక్ నేషన్స్కి ఏమైనా చేద్దామంటే నాటో నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయో తెలియదు, అలాగని చేయకుండాను ఉండలేదు. అండ్ టర్కీ కూడా గాయపడింది, మొత్తం వ్యవహారంలో టర్కీ కూడా గాయపడింది. టర్కీ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఏం చేయాలో పరిస్థితుల్లో తప్పుడు రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తే మాత్రం మిడిల్ ఈస్ట్లో సహించేది లేదని చెప్పేసి ఇద్దరికి వార్న్ చేసింది. టర్కీని స్ట్రాటజిక్గా ఏమన్నా అమెరికన్ డీప్ స్టేట్ రంగంలోకి దింపుంటుందా, ఈ రకంగా మాట్లాడించి ఉంటుందా? టర్కీ కూడా బాధితుడుగా మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నుంచి నాటోలో భాగంగా ఉంది కనుక ఇరాన్ హెచ్చరిస్తూనే వస్తుంది. టర్కీ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. ఇక్కడ పాకిస్తాన్ చర్చల్లో కాస్త ఈ వాతావరణం, శాంతియుత వాతావరణం నెలకొంటుంది అని ఆశించినట్టుంది. అయితే ఇజ్రాయిల్ ను ఇప్పుడు బాగా వార్నింగ్ ఇస్తా ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ డిస్టర్బ్ చేసింది. పీస్ టాక్స్ జరుగుతున్న టైంలో లెబనాన్ పైన దాడి చేయడం ఏదైతుందో దాని కారణంగానే ఇదంతా ఫెయిల్ అయిపోయింది అనే ఒక ఇరిటేషన్ టర్కీ యొక్క స్టేట్మెంట్ లో మనకు కనిపిస్తుంది. అందుకే ఇజ్రాయిల్ ను తీవ్రంగా హెచ్చరిస్తుంది. అనేక పదాలు, జీనోసైడ్ నెట్వర్క్ లో ఇజ్రాయిల్ ఒక భాగం ఇది అని చెప్పేసి అట్లా హార్ష్ వర్డ్స్ కూడా ఉపయోగించింది ఇజ్రాయిల్ పైన. అయితే అలా చెప్తూనే మళ్ళా ఇరాన్ ను ఎప్పటిలాగా తాను వార్నింగ్ ఇచ్చేటువంటి పని చేసింది. టోటల్ గా టర్కీ యొక్క మాటల్లో మనకు యాంగ్జైటీ కనిపిస్తుంది. తాను కూడా నష్టపోతున్నటువంటి దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంది. పీస్ టాక్స్ కంటిన్యూ కావాలి, పీస్ ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి దాని మాటల్లో అది మనకు కనపడుతున్నటువంటి విషయం. మేము కూడా రంగంలోకి దిగుతాము అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తుంది. వాసు గారు, ఇప్పుడు ఈ టైంలో లేటెస్ట్ గా వస్తున్న వార్త ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బ్లాకేడ్ అయిపోయింది అని, హర్మూజ్ బ్లాకేడ్ అయిపోయింది. కనుక ఈ బ్లాకేడ్ చేసింది ఎవరు అంటే ఇప్పుడు అమెరికా, ఇరాన్ కాదు అని. కనుక ఇప్పుడు అటువంటి ఆ మాటల్ని మనం నమ్మవచ్చా? ఎందుకంటే చేసిన వాడు ఇప్పుడు నాన్నాపులి కథ గుర్తొస్తుంది, ఆయన నిజం చెప్పిన నమ్మే పరిస్థితి. అయితే వరల్డ్ వైడ్ గా ఆయిల్ పెరిగిపోయింది ఈ రోజు మళ్ళా. కనుక ఆయిల్ సప్లైస్ టోటల్ అమెరికానా ఇరానా కాదు కానీ బ్లాకేడ్ అయితే అయిపోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మనకు ఏమీ తెలియనటువంటి ఒక పరిస్థితి. కనుక వరల్డ్ వైడ్ గా ఆర్థిక స్థితి, ప్రపంచం అన్ని దేశాలు దీంట్లో ఇంపాక్ట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. ఆయుధం ఉపయోగించడం లేదు ఎక్కడ కూడా. అదేంటి, ఆయుధ విరమణ జరిగిన తర్వాత ఇంకా ఆయుధాలు వాడడం ప్రారంభం కాలేదు. కానీ బ్లాకేడ్ అయితే అయిపోయింది. అక్కడ ఎవరు బ్లాక్ చేశారు అనేది మనకు ఇంకా ఇప్పుడు క్లియర్ గా తెలియదు. కానీ అమెరికా క్లెయిమ్ చేస్తుంది మేమే బ్లాక్ చేసినాము. అంతేకాదు, ఎవరెవరైతే మీరు ఇరాన్ కు మద్దతు ఇస్తున్నారో, ఎవరెవరైతే ఇరాన్ కు టోల్ చెల్లించి మీ యొక్క షిప్స్ తీసుకెళ్తున్నారో మీ అందరి పని పడతామని అమెరికా గుర్రుమంటోంది. అంటే ఈవెన్ అంటే మనలాంటి దేశానికి కూడా హెచ్చరికలు ఇచ్చినట్టే లెక్క. అక్కడ డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళినా లేకపోతే ఇవ్వకుండా ఇరాన్ యొక్క దాని మద్దతుతో బయటకు వచ్చినా వాళ్ళను ఎనిమిగా చూస్తుంది ఇప్పుడు అమెరికా. అన్ని దేశాలను ఎనిమిగా చూస్తుంది. అంటే అక్కడ నుంచి ఏ షిప్ రావడానికి వీళ్ళు అయితే మాతో ఉండండి, లేకపోతే సర్చేజ్ రావు, మీరు అందరిది మా ఒక్కరిది కాదు అనేటువంటి ఒక ఏంటంటే సార్, అవి ఇంటర్నేషనల్ వాటర్స్. సహజంగా మనకు అంతర్జాతీయ జల సూత్రాల్లోకి చట్టాలు కానీ సూత్రాల్లోకి వెళ్తే మన తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ మన భూభాగం పరిధిలోకి వస్తాయి. మనకు 12 నుంచి 24 నాటికల్ మైల్స్ లోపల ఏది స్పెషల్ ఎకనామిక్ జోన్ కిందకు వస్తాయి. 24 నాటికల్ మైల్స్ దాటితే అవి ఇంటర్నేషనల్ వాటర్స్. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమో ఉన్నదే 32 కిలోమీటర్లు, అంటే 5 మైళ్ళు 8 కిలోమీటర్లు వేసుకుంటే ఆ 32 కిలోమీటర్లు అనేది మైళ్ళకి వచ్చేప్పుడు తగ్గిపోతుంది. కొంత భాగాన్ని ఏమో ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది, అటువైపు ఓమన్ క్లెయిమ్ చేస్తుంది. షిప్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? షాలో వాటర్స్ ఉన్నాయి, డీప్ వాటర్స్ ఉంటాయి కానీ షిప్స్ వెళ్ళలేని పరిస్థితి. సో షిప్స్ షుడ్ గో అవే ఫ్రమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కోస్టల్ లైన్కి కొంచెం దూరం నుంచి వెళ్ళాలి. అప్పుడు ఓమన్ వాడు కూడా వచ్చి జాయింట్ క్లెయిమ్కి వస్తున్నాడు. ఇప్పుడు ఇవి రేపొద్దున మనం కూడా క్లెయిమ్ చేయొచ్చు. చైనా షిప్పుల్ని స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గర ఆపేసి టోల్ మనం కూడా వసూలు చేయొచ్చు. అటువంటి చట్టాలు ఏమన్నా ఉన్నాయా అసలు ముందర?
అరే ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ ఆల్మోస్ట్ లేనట్టే అక్కడ మనకు లేవు, చూస్తే 32 కిలోమీటర్ల మీరు పరిధి చెప్పిన ఉంటాయి. ప్రకారమైనా కూడా లేదు, చాలా తక్కువ ప్లేస్. అసలు మనం కూడా మన యుద్ధ నౌకలను తీసుకొచ్చి సముద్రం మధ్యలో పెట్టేసి మనం కూడా దాదాగిరి చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎవరిని పంపించమని చెప్పేసి మనం కూడా దాదాగిరి మొదలు పెట్టచ్చు. ఏ నౌకని ఇక్కడ నుంచి రాదు అని చివరికి మనం ఆపగలుగుతాం. కనుక ఇప్పుడు అమెరికా అంటున్నది ఏంటంటే మేమే వసూలు చేస్తాం టాల్ అని చెప్పేస్తుంది. ఎంత విపరీతం అంటే ఇరాన్ నువ్వు ఆపకూడదు, ఇవి ఫ్రీగా వెళ్ళాలని చెప్తున్న అమెరికా మేమే వసూలు చేస్తాం, మీరు ఏమైనా టోల్ పే చేసేది ఉంటే మాకే చేయాలి ఇక భవిష్యత్తులో ఇప్పుడు అని చెప్పేసి ఇటువంటి వాదన మొదలు పెట్టేసింది. ఈ రోజు నుంచే అది ప్రారంభమైంది. ఎవరి చేతిలో ఉంది అనేది మనకైతే తెలియదు, కానీ అమెరికా చేతిలో ఉంటే మాత్రం మరి ఇరాన్ చేసే పని అమెరికా చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది, ఎవరి మీద కోపంతో చేస్తుంది? ఇరాన్ కు మీరు డబ్బులు ఇచ్చిపోతారా? ఇరాన్ తో ప్రేమతో మీరు మీ షిప్పులు తీసుకెళ్తారా? ఎట్లా తీసుకెళ్తారు? అట్లయినా తీసుకెళ్లేదు, ఇట్లయినా తీసుకెళ్లేదు. మీరు మాతో కలిసి హర్మూజ్ ను ఇది చేయడానికి, ఫ్రీ చేయడానికి అందరూ మాతో కలిసి రావాల్సిందే, లేదంటే అనుభవించండి అనేటువంటి ఒక స్టాండ్ అమెరికా తీసుకోవడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ప్రపంచం అంతా ఒక్కటై ఇక అమెరికాకు లెసన్ టీచ్ చేయాలనేమో అని అనిపిస్తుంది నాకు. అలాంటి ఒక పరిస్థితి అమెరికా తీసుకున్నది. చూడాలి, చాలా చాలా అంటే చాలా ఉద్రిక్తకు దారి తీస్తుంది. పెట్రోల్ ధరలన్నీ కూడా పెరిగిపోతాయి, మనకు కూడా ఇబ్బంది వస్తుందేమో అని అనిపిస్తుంది వాసు గారు. డాక్టర్ రియాజ్ గారు, ఎస్టర్నో అల్ జజీరా ఒక పోస్ట్ ఇచ్చింది. ఈ వార్ అప్డేట్స్లో వాళ్ళు కొంచెం కీలకంగా వ్యవహరిస్తున్నారు. US military says it will block all maritime traffic entering and exiting Iranian ports starting at 10 AM ET అంటే వాళ్ళ ఈస్టర్న్ టైము, మనకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొత్తం మూసేస్తాం. Iran's Islamic Revolutionary Guard Corps says any military vessel that approaches the Strait of Hormuz will be considered in violation of the ceasefire and will be dealt with severely. అవతల నుంచి కౌంటర్ ప్రకటన కూడా వచ్చింది. అల్ జజీరా జస్ట్ 10 నిమిషాలైంది ఈ పోస్ట్ చేసి. డాక్టర్ రియాజ్ గారు. వాసుదేవ్ గారు, అది సరే కొత్త హెచ్చరిక ఏం కాదు కదా, చాలా క్లియర్ గా ఏంటంటే హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచ దేశాలు చాలా అద్భుతంగా ఉపయోగించుకునే, రవాణాకు ఉపయోగించుకునే జలసంధి. ఇరాన్ ఎప్పుడు కూడా ఆ హార్మోజ్ జలసంధి మొత్తం మాదే, నుంచి వేరే విదేశీ నౌకలు పోతే టోల్ ట్యాక్స్ కట్టాలని ఎప్పుడు చెప్పలేదు. గమ్మతైన విషయం ఏంటంటే అమెరికానే హార్మోజ్ జలసంధిని చక్కగా ఇరాన్కి అప్పచెప్పింది. యుద్ధం స్టార్ట్ అయినా ఇరాన్ కి ఒక ప్లాన్ వచ్చి దాని నుంచి టోల్ వసూలు చేసే అవకాశం ఉందని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, నిజంగా హార్మోజ్ జలసంధి మీద అమెరికాకే బలం ఉంటే ఈ రోజు యుద్ధంలో ఇరాన్ ఓడిపోయేది కదా. చాలా క్లియర్ గా 2 అంశాలు చూడాల్సింది. అదేంటంటే ఇస్లామిక్ వరల్డ్ మీద ఆధిపత్యం కోసం 3 దేశాలు చాలా కాలం నుంచి దాపుగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం అనుకుంటున్న టర్కీ, రెండోది ఏదైతుందో ఇరాన్, మూడోది అయితే పాకిస్తాన్. పాకిస్తాన్కి న్యూక్లియర్ ఎనర్జీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. దీనిలో క్లియర్ గా పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ తోటి ఈ రోజు మిగతా దేశాల కన్నా అయ్యేడుగా కనిపించే ప్రయత్నాన్ని అమెరికా పాకిస్తాన్ చేత చేపించే ప్రయత్నం చేసింది. అదే నేపథ్యంలో టర్కీ కూడా నాటో భాగస్వామ్య దేశమే కాకుండా టర్కీ కూడా బలమైన దేశమే, కొంత మోడర్న్ కల్చర్, ఎందుకంటే యూరోప్ కి ఏషియాకి మధ్య ఉండే జియో పొలిటికల్ స్ట్రాటజికల్ నేషన్ కాబట్టి ఒకవేళ కనుక టర్కీనే తాను అనుకున్న ప్రకారం ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టింది అనుకుందాం మనం, లెబనాన్ లో కనుక ఈ చర్చ విఫలమైతే అప్పుడు అమెరికా టర్కీని దాడి చేసే అవకాశం ఉండదు కదా. టర్కీకి అమెరికాకి మధ్య కూడా దాడులకు సంబంధించిన యుద్ధ వాతావరణం ఏమీ లేదు. మీరు చెప్పేది ఎప్పుడు అమెరికా ప్రతి నియమానికి, అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉన్నప్పుడు అది కట్టుబడి ఉండదు కదా. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇది స్ట్రాటజికల్ గా ఏమైందంటే ఇరాన్ కు కలిసి వచ్చే అవకాశంగా నేను చెప్తున్నాను. కాబట్టి సహజంగానే నిజంగా అమెరికా చెప్పినట్టుగా హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేసే దమ్ము, అట్లాగే ధైర్యం లేదా సైన్యమే ఇప్పుడు అమెరికా దగ్గర ఉంటే ఇప్పుడు ఆ యుద్ధంలో టాక్స్ వరకు పోయేది కాదు కదా. ఇరాన్ మొత్తం ఓడించి దాన్ని క్లియర్ గా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉండేది. అది జరగలేని విషయమే కదా ఇక్కడ యథార్థం. బట్ అమెరికా మాటలకి అమెరికా చేతలకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇప్పుడు మనకు చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే అమెరికా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉండే వెపన్స్ అన్ని కూడా అవి ఉక్రెయిన్కి వెళ్ళిపోయినాయి. అవన్నిటి రష్యా మీద ప్రయోగం చేసినాక అమెరికా అలసిపోయింది. ఇప్పుడు అమెరికా ఇమ్మీడియట్ గా మిసైల్స్ ను ఇవన్నీ పట్టుకొచ్చి బేసికల్ గా ఇరాన్ మీద దాడి చేసే అవకాశం లేదు కాబట్టి అవి పాత విమానాలను పట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేసింది. అవి కూడా వెపనైజ్ ఉన్నాయి. ఇరాన్ కు అమెరికా సైనిక బలం మీద
ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడున్న ఈ 1 month ఏవో యుద్ధం ఏదైతుందో దీంట్లో ఇరాన్ ఎందుకు అంత ధైర్యంగా ఉందంటే, అమెరికాను మేము ఎదుర్కోగలుగుతాం, అమెరికాకు సంబంధించిన మిసైల్స్ మా మీదకి వచ్చిన, అమెరికాకు సంబంధించిన ఎంత పెద్ద F-16 లాంటిది, F-15 లాంటిది, F-35 లాంటి విమానాలు మా దగ్గరికి వచ్చా కూడా వాటి మేము ఢీకొని కూల్ చేయగలుగుతాం నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా చర్చల్లో వాళ్ళ గుమ్మనత్వాన్ని కానీ వాళ్ళ ధైర్యాన్ని కానీ వాళ్ళు ఎక్కడ కూడా అందుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు నిలబడగలిగినారు. రేపు యుద్ధం మళ్ళీ వచ్చినా కూడా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పగలిగారు. అట్లాగే అమెరికా ఏదైతే మా మీద దాడులు చేసిందో ఆ దాడుల వల్ల మేము నష్టపోయిన విషయాన్ని చూపెట్టే క్రమంలో ఆ చిన్నారుల ఫోటోలతో కూడుకున్న విమానం సీట్లను ప్రదర్శించడం ఏదైతుందో అది ప్రపంచ హృదయాలను ఇరాన్ గెలిచే అవకాశం వచ్చింది. ఇంతకుముందు పెద్దలు అదే విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఈ రోజు అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏదో బెదిరిపోయి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసి షెడ్యూల్ చేసే ప్రయత్నం లేదు. అమెరికానే వెనకకు వచ్చేసి పాకిస్తాన్ ద్వారా నెగోషియేషన్ కూర్చున్న విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ రోజు హార్మోజ్ జలసంధిని మొత్తం బ్లాక్ చేశాము. సో ఇరాన్ వాళ్ళది కదా అక్కడ మొత్తం టోటల్గా మనకి సీ మైన్స్ ఉన్నాయనే విషయాన్ని చెప్పింది. వాళ్ళు ప్రయోగించే అవకాశం ఉంటుంది. మొత్తం ఇస్లామిక్ గవర్నర్స్ అందరూ కూడా అక్కడే కదా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా ఏదైతే ఈరోజు ప్రకటిస్తా ఉన్నదో ఆచరణలో దానికి అనుకూలమైన అంశాలు లేవన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో మొత్తం ప్రపంచం కూడా ఈరోజు అమెరికా అంతకుముందు అమెరికా నాటో దేశాలు ఉంటాయి, అమెరికా చాలా బలమైన దేశం, అమెరికా తలుచుకుంటే ప్రపంచంలో ఏమైనా చేయగలుగుతానే ఒక వాదం ఏదైతుందో అది ఈరోజు పట్టిదే టొల్లా అనే విషయం తేలిపోయింది. ఇందుకోసం ఈ మొత్తం యుద్ధం మనం చూసాం కదా. ఒకవేళ ఇప్పుడు అమెరికా ఏం చేయగలుగుతుంది? ఒకవేళ అమెరికా ఇరాన్ లొంగ తీసుకోవాలనుకుంటే సివిలియన్స్ మీద దాడి చేసి అణుబాంబులు ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అమెరికా కనుక ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ వెపన్స్ ను కలిగి ఉన్న రష్యా కానీ చైనా కానీ ఊరికే చప్పట్లు కొడుకుంటూ ఉంటే అవకాశం ఉండదు. అది ఏదో రూపంలో ఇరాన్కు సహాయం చేసి అవే దాడులు ఇజ్రాయెల్ మీద మన అమెరికా మీద చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చైనా కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ అణు యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు అమెరికా చేస్తే మేమెవరం కూడా అణు సంపద ఉన్న మేమెవరం కూడా చూస్తూ ఊరుకునేందుకు సిద్ధంగా లేవన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి నిజంగా అదే జరిగినప్పుడు ఏమైందంటే ఇక మన మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితులు మన మన్మంతులోనే మనం బలంగా చూసాం. మనం ఇంకా భయంకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా భారతదేశం లాంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఏవైతున్నాయో అవి డెఫినెట్ గా నష్టపోయే అవకాశం ఉంటుంది. పెట్రోల్ అనేది బహుశా గోల్డ్ లాగా సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేకుండా అయిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసే క్రమంలో పూర్తిగా విలన్ బాధ్యత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే చూడాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఒక వెసులుబాటు ఏంటంటే ఈ 15 days టైం ఏదైతుందో అప్పటికే ఒక 4-5 days అయిపోయినాయి. దీంట్లో ఇంకా మిగతా ఒక 10 days టైం అట్లా ఉన్నది. ఇందులో మళ్ళీ నెగోషియేషన్స్ కోసం ప్రయత్నం చేయడము లేదా ఈ సీజ్ ఫైర్ మరికొంతకాలం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడము అట్లా చేసే ప్రయత్నాలు మాత్రం చేయాలి. భారతదేశం కూడా అందులో ఒక కీలకమైన పాత్ర పోషించాలని మనం కోరుకోవాలి. పెకెట్ ప్రసాద్ గారు, ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది, దాన్ని చూసి యుఎస్ గడగడలాడుతుంది. ఏంటి ఆ సీక్రెట్ వెపన్? ఎందుకంటే వాళ్ళ మిసైల్స్ 2000 kilometers టార్గెట్ మాత్రమే రీచ్ కాగలవు. అది కూడా ఆ రోజు మనం కనుక గమనిస్తే వేరే చోట ఉన్న వీళ్ళ మిలిటరీ బేస్ మీద దాడి చేసింది కూడా ఇరాన్ నుంచి వెళ్ళింది కాదు, ఎక్కడో ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ దే హ్యావ్ ఫైడ్ ఇట్. బట్ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కూల్చేసింది అనుకోండి, ఏం కాలేదు దానికి. కానీ ఆ సీక్రెట్ వెపన్ ఏంటి, దాని మీద ఎందుకంత వరీడ్గా యుఎస్ కనిపిస్తుంది? ఓకే, సో డెఫినెట్లీ అండి ఆ సీక్రెట్ వెపన్ గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇంకొక టర్కీ అంశం గురించి ఒక 2 పాయింట్లు అడిషనల్ ఉన్నాయండి. సో ఒకటి, టర్కీకి ఏంటంటే వాళ్ళ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ పాస్చరింగ్. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తారా అంటే అంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల లేకపోతే అంతకంటే ముందు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో టర్కీ ఉంది. ఓకే, వాళ్ళ ఇన్ఫ్లేషన్ మోర్ దెన్ 30% ఉంది. సో అందు గురించి అటువంటి సమయంలో వాళ్ళ 60% ఆఫ్ వాళ్ళ ఎకానమీ ఏదైతే ఉందో సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఇస్తాన్బుల్ వెళ్ళి వచ్చి ఫోటోలు అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అందు గురించి ఈ టూరిజము ఇవన్నీ కూడా చాలా దెబ్బతింటున్నాయి. అందు గురించి వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు ఇవన్నీ పెరుగుతోంది. సో అందు గురించి మేము కూడా ఉన్నాము దీంట్లో, మాది కూడా ఒక పాత్ర ఉంది అని చెప్పడం కంటే వాళ్ళ మించి ఇంకేం లేదు అక్కడ. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నాటో మెంబర్. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా
ఇజ్రాయెల్ తో సిగ్నిఫికెంట్ ట్రేడ్ ఉన్నాయి వాళ్ళ డీలింగ్స్ టర్కీ వాళ్ళకి. సో అందు గురించి ఏదో మనం చూస్తున్నాం కదా, మన పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ ఈ భారత్ ఉన్నంత వరకు ఈ సమస్యలు ఇటువంటి చెప్పాడు, మళ్ళీ వెంటనే డిలీట్ చేసేసాడు. సో అందు గురించి ఏంటంటే నేను చూసే టర్కీలో మాత్రం ఇది ఒక ఎకనామిక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక మేమున్నామని ఉనికి చాటుకోవడానికి అని ఒకటి. అయితే మీరు నెక్స్ట్ ఇంకోటి అడిగింది ఏంటంటే వీళ్ళకి సీక్రెట్ వెపన్ అనేది ఏదైతే అంటున్నారో, నేను అనుకోవడము కొన్ని ఏఐ పవర్డ్ ఏమైనా ఉండి ఉండొచ్చు. అంటే మనకు సైబర్ వార్ఫేర్లో ఇది వరకు కూడా చర్చించుకున్నాము, ఇరాన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వీటిలో. అది కాకుండా ఈ 400 కేజీల యురేనియంని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనేది ఇంకా ఎవరికి తెలియట్లేదు. అది కూడా 60% ఎన్రిచ్డ్ యురేనియం. దాంతో ఏమవుతుంది, ఏం చేయగలుగుతారు అనేది ఇంకోటి తెలియాలి. ఇంకా వీళ్ళ అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫటా ఫ్యామిలీ సంబంధించిన మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్స్ ఫటా 1 ఫటా 2 ఏవైతే ఉన్నాయో దాని రేంజ్ మోర్ దెన్, అంటే వీళ్ళ దగ్గర 2000 మిజైల్స్ పైన ఉండి ఉండొచ్చు అని ఇంకొక అంచనా అండి. ఇదే కాకుండా చైనీస్ వాళ్ళ దగ్గర నుంచి CM-302 సూపర్ సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే దాని ఎంతవరకు ఉండొచ్చు, దాని ఎఫిషియన్సీ మనకి, ఎందుకంటే చైనీస్ క్వాలిటీ మనకు తెలిసిందే కాబట్టి సో దాని మీద పెద్ద ఏమి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకర్లేదు. ఇంకా బయోలాజికల్ వార్ఫేర్లో ఏమైనా ఉండొచ్చా అంటే కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. సో దాంట్లో ఏమైనా బయోలాజికల్ వార్ఫేర్లో ఏమైనా ఉందా అంటే అది ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. కానీ నేను అనుకోవడం ఏఐ ఈ ఫటా మిసైల్స్ ఏవైతే మనం చూసామో, అంటే అండర్ గ్రౌండ్ టనల్స్ లో వాళ్ళ మిసైల్ సిటీని ఎలా అయితే డెవలప్ చేశారో ఇవి చాలా పెద్ద అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ నేను భయపడుతోంది ఏంటంటే ఈ గల్ఫ్ నేషన్స్ ఏవైతే UAE వీటిలన్నిటికీ నిత్యావసర వస్తువులు వాళ్ళకి బయట నుంచే తెప్పించుకోవాలి. ఈవెన్ వాటర్ కూడా శాలినేషన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అక్కడ, అంటే మానవ వాళ్ళకే కష్టం అవుతుంది అక్కడ. సో అలా కాకుండా ఇంకేదైనా నెగోషియేషన్ చేసుకోగలుగుతారా? ఇక్కడ ఉండే UAE వాళ్ళు కానీ అమెరికా బాబు మీరు వద్దురా మీరని చెప్పేసి డైరెక్ట్ ఇరాన్ వాళ్ళతో ఏమైనా నెగోషియేషన్ చేసుకోగలుగుతారా? ఎందుకంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇరానియన్స్ షియా పాపులేషన్ UAE లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడతారు. సో అలా చుట్టుపక్కల బెహ్రెయిన్, ఖతార్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెగోషియేషన్ చేసుకుని అమెరికా రోల్ నెమ్మదిగా తగ్గించేస్తే కానీ ఆ చుట్టుపక్కల ఉండే మానవ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది లేకపోతే. సో ఇవి ఈ సీక్రెట్ వెపన్లు ఏవైతే ఉంటాయో అవి ఇజ్రాయెల్ లేకపోతే US మీద అటాక్ చేస్తే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు, కానీ వీళ్ళు ఇంకా డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. సో ఎకనామిక్ రిసెషన్ అంటారా, సరే దీన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడతాం, మళ్ళీ బయటపడతారు. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్న మన జనాభానే సంఖ్య అక్కడ తగ్గిపోయే అవకాశం ఉంది. మన రష్యా యుక్రెయిన్ వార్లో చూసాము దగ్గర 20